సిద్దిపేట జిల్లా చేర్యాలలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి. ప్రారంభమైన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు విన్న పల్ల ప్రభుత్వ వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు. నార్మెటలో సీఎం పర్యటన ఉందని చెప్పి హడావిడిగా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. కానీ కేంద్రం ప్రారంభమై 15 రోజులు దాటినా 1 కిలో మొక్కజొన్న కూడా కొనలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి గారు వస్తుందని చెప్పి హడావిడిగా అంత ముందు రోజు నన్ను కూడా పిలిచారు. సరే నేను రాకున్నా కూడా మీరు ఓపెన్ చేసుకోండి అని చెప్పి నేను చెప్పినాను. రైతులకు నష్టం జరుగుతుంది. రైతులు ఏమవుతుంది ఇప్పుడు మొత్తం కూడా వాళ్ళు ఎప్పుడు కొద్దామంటే ఇంకా సెంటర్ ఓపెన్ చేయలేదు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా లేట్ చేస్తూ ఉన్నారు. ఒకవైపున అకాల వర్షాలు, రెండో వైపున మీరు చూసి నిన్న కూడా చాలా చోట్ల కూడా అకాల వర్షాల్లో ఎక్కడిదక్కడ మొత్తం అక్కి ఇరిగిపడ్డది. ఇక్కడ రెడీగా ఉన్నది ఇప్పుడు చేర్యాల రెవెన్యూ డివిజన్ కానీ చేర్యాల పార్ట్ ఏదైతే నోటిఫైడ్ ఏరియాలో. కాబట్టి మా విజ్ఞప్తి ఏంటంటే ఇమ్మీడియట్గా మీరు ఇప్పటి వరకు కూడా ఇవాళ కూడా బార్దాని ఇష్యూ చేయలే, 15 రోజులైంది ఓపెన్ చేసి. కాబట్టి ఇమ్మీడియట్గా బార్దాని ఇష్యూ చేసి ఎవరికైతే తేమ శాతం ఉందో వాళ్ళని వెంటనే ఇవ్వటంలో మొదలు పెట్టాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఇంకో డిమాండ్ ఏంటంటే ఇప్పుడు చేర్యాలకు ఆనుకునే నోటిఫైడ్ ఏరియాలోనే బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పలు ఉంటాయి. వాళ్ళకి సంబంధించినవి తీసుకోవాలా వద్దా అనేది మీ ఆర్డర్స్ కోసం చూస్తున్నా అంటున్నారు. ఎందుకంటే అది జిల్లాలు వేరైనా నోటిఫైడ్ ఏరియా ప్రకారమే మార్కెటింగ్ నడుస్తూ ఉంటుంది. అదే తప్పనిసరిగా ఈ నర్మెట కేంద్రాన్ని ఈ రోజు సందర్శించడం